హలో లీడర్స్, ఎలా ఉన్నారు? నేను కాటా వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డైరెక్ట్ సేలింగ్ బిజినెస్లో నెట్వర్క్ అనేది పెరగకపోవడం గల కారణాలు ఏంటి, అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, ఒక లీడర్ కావచ్చు, ఎలాంటి మిస్టేక్స్ చేస్తాడు తను చేయడం ద్వారా మరి అది టీంకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే టీం పెరగకపోవడం గల కారణాలు ఏమైనా ఉన్నాయంటే ఆ పనిచేసే వ్యక్తి దగ్గర ఏదో లోపాలు అయితే ఉంటాయి. ఆ లోపాలు ఏంటి, ఏ మిస్టేక్స్ వల్ల టీం పెరగదు అనేది చెప్తాను నేను. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే మేము చేసే వండర్ఫుల్ మార్కెటింగ్ సంబంధించినవి, డైరెక్ట్ సేలింగ్ కావచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ అన్ని రకాల బిజినెస్ సంబంధించిన మోటివేషనల్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ అనేవి ఇంకా వస్తూనే ఉంటాయి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోకి వెళ్తే మాత్రము, ఇప్పుడు డైరెక్ట్ సేలింగ్ బిజినెస్లో మీరు వెళ్ళిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసి ఇక బిజినెస్ పెరగాలి అంటే ఎట్లా పెరుగుతుంది? సో దానికంటూ మీరు మీ పనితనం ఏందనేది కావాలి కదా. అక్కడ ఇక మీరు ఏ విధంగా పని చేస్తారు అనే దాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. సో ముందుగా కొన్ని చెప్తాను, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను నేను. నాకు తెలిసి మీ బిజినెస్లో మీ అప్లయన్స్, మీ లీడర్స్ కూడా చెప్పరు కావచ్చు ఇంత మంచి పాయింట్స్. ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్న మాటలు ఇవి. సో తప్పకుండా వీడియో అనేది చివరి వరకు చూడండి. మధ్యలో చూసి కొన్ని పాయింట్స్ విన్న తర్వాత వెళ్ళిపోయిననుకో మీకు హాఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుస్తుంది. పూర్తి ఇన్ఫర్మేషన్ తెలవాలి, మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా మీ నెట్వర్క్లో మీ టీమ్ లీడర్స్ కావచ్చు, మీ డౌన్లైన్స్ కావచ్చు, వారికి కూడా ఖచ్చితంగా ఈ పాయింట్స్ అనేటివి షేర్ చేయాలి. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వారితో ఈ మాటలు షేర్ చేస్తే ఖచ్చితంగా వారు కూడా ఫాలో అవుతారు. సో ముందుగా కంపెనీ నాలెడ్జ్ అనేది ఉండాలి. కంపెనీ నాలెడ్జ్ లేకపోతే కంపెనీలో ఏ విధంగా మీరు చేయగలుగుతారు? సో మీ డౌన్లైన్స్కి ఏం చెప్తారు, మీరు కొత్త డిస్ట్రిబ్యూటర్లకు ఏం చెప్తారు, లేకపోతే కస్టమర్స్కి ఏం చెప్తారు, ప్రోడక్ట్ గురించి ఏం చెప్తారు, కంపెనీ గురించి ఏం చెప్తారు, డైరెక్టర్స్ ఎవరు, అసలు కంపెనీ ఉద్దేశం ఏంది, కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది, అసలు కంపెనీకి మంచి ఫ్యూచర్ ఉందా లేదా, కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్ ఏ విధంగా ఉంది. సో ఇవన్నీ తెలియాలి కదా. అందుకోసమే కంపెనీ యొక్క నాలెడ్జ్ కంపల్సరీ. టైం వాల్యూ చూడండి, జీవితంలో అతి విలువైనది ఏదైనా ఉన్నది అంటే అది సమయం మాత్రమే. ఏదైనా పోగొట్టుకుని తెచ్చుకోవచ్చు, కానీ సమయం మాత్రం తెచ్చుకోలేము. అందుకే మిత్రులారా, టైం అంటే ఏందో తెలుసుకోండి. మీరు ఉన్న సమయాన్ని ఉపయోగించుకోకపోవడం వల్ల కూడా మీ బిజినెస్ అనేది పెరగదు, లాస్ అయిపోతుంది. కాబట్టి టైం వాల్యూ తెలుసుకోవాలి. ఇక కొంతమంది ఎట్లా అంటే బిజినెస్ పట్టించుకోరు, డౌన్లైన్స్ని పట్టించుకోరు. ఇట్లా ఉన్నారనుకో, ఇక బిజినెస్ ఎట్లా పెరుగుతుంది చెప్పండి. మనకి ఇక్కడ నుంచి అయితే గ్రోత్ వస్తుందో, ఎవరి వల్ల అయితే టీం పెరగాలనుకుంటున్నామో, ఎక్కడైతే సక్సెస్ దొరుకుతుందో అదే పట్టించుకోకుంటే ఇక ఎడికెళ్ళి సక్సెస్ వస్తుంది. సో ఇది కూడా ఒక కారణం. అప్లైన్ మాట వినకపోవడం. అవును, కొంతమంది ఎట్లా అంటే అప్లైన్తో నాకేం పని రాబోయే, నా టీం మాత్రం ఉన్నది కదా, అది నడుస్తూ ఉంది, వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది, నాకు అప్లైన్తో ఏం పని అంటే, మనకు దారి చూపించేటోడే లేడు, ఇక మనం ఎట్లా దారి వెతుకుంటూ పోతావు. సో చాలా కష్టం. సో అట్లా ఎదగడం అనేది చాలా కష్టం. అందుకోసమని అప్లైన్ మాట ఖచ్చితంగా వినాలి, అప్లైన్ అడుగుజాడలు నడవాలి. మీ అప్లైన్ ఒకవేళ మంచోడు కాదు, మీకు మంచిగా నేర్పిస్తలేదు, మేము పట్టించుకుంటలేడు అంటే ఇంకా వేరే అప్లైన్స్ ఎవరైనా ఉంటారు మీ బిజినెస్లో. సో వారి చేపట్టుకోండి, వారి మాట వినండి. ఖచ్చితంగా అప్లైన్ మాట వింటేనే ఈ బిజినెస్లో విజయం అనేది సాధిస్తారు. ఇక నిజాయితీగా ఉండడం. అవును, మీరు బిజినెస్లో ఉన్నారంటే ఖచ్చితంగా నిజాయితీగా మాత్రం ఉండాలి. మీరు బయట ఎట్లా ఉన్నా, ఏ విధంగా ఉన్నా ఇవన్నీ వదిలేయండి. బిజినెస్లో ఎంటర్ అయిన తర్వాత ఖచ్చితంగా నిజాయితీగా మాత్రం ఉండాలి. లేదు నేను ఉండను అంటే మాత్రము ఏమవుతుంది అంటే, చూడండి, బిజినెస్ అనేది నమ్మకం మీద నడుస్తుంది. ఈ డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ మీరు నమ్మకంగా ఉంటేనే కదా, నిజాయితీగా ఉంటేనే కదా మీ కింద ఉన్న డౌన్లైన్స్ కావచ్చు, మీ అప్లైన్స్ కావచ్చు, ఎవరైనా కూడా మీ మీద మంచి ఒపీనియనే వస్తుంది. అరే మంచి వ్యక్తి తాను అనే ఒక మంచి ఫీల్ వస్తుంది. వస్తే మీకు మీ డౌన్లైన్స్ కూడా సపోర్ట్ చేస్తారు అండ్ అదేవిధంగా అప్లైన్ కూడా మీకు మంచి ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తారు. సో మీరు హానెస్ట్గా లేకుంటే మాత్రం ఎవరు కూడా మీ దగ్గర రారు, మీ బిజినెస్ కూడా మధ్యలోనే ఆగిపోతుంది. ఇక కొంతమంది ఎట్లా చేస్తారంటే డౌన్లైన్స్ దగ్గర డబ్బులు తీసుకుంటారు. అరే అది మాత్రం చేయకండి. ఎందుకంటే ఈ బిజినెస్లో అప్లైన్ అంటే ఏంది, నమ్మకం. ఒక నమ్మకమైన వ్యక్తి డౌన్లైన్స్ దగ్గర డబ్బులు తీసుకొని ఇక వాళ్ళకి ఇవ్వరు, వాళ్ళని ఆటలు ఆడుకుంటారు. తర్వాత ఇస్తా, ఇప్పుడు ఇస్తా, అప్పుడు ఇస్తా, ప్రోడక్ట్కు ఖర్చు అయినాయి, ఇది ఖర్చు అయినాయి, ఖర్చు అయినాయి. నువ్వు ఒక అప్లైన్వే నువ్వు సరిగా లేవు, ఫైనాన్షియల్గా నువ్వు సరిగా లేకుంటే, నువ్వు ఏ డ్రీమ్తోనైతే పని చేస్తున్నావో ఆ డ్రీమ్ అనేది నీకు లేకుండా ఒక డౌన్లైన్స్ మీద డిపెండ్ అయిపోతే ఇక నీ డౌన్లైన్స్ నీతోనే ఏం పని చేస్తారు, ఇంకా నీతో పని చేయరు. ఎందుకంటే మా అప్లైన్కి ఫైనాన్షియల్గా ఎట్లా చేయాలనేది కరెక్ట్గా లేడు, ఇక మేమేం చేయాలని చెప్పి మీ నుంచి ఒక మంచి రిలేషన్షిప్ అనేది కట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో బిజినెస్లో మాత్రం మీ డౌన్లైన్స్ నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు తీసుకోవద్దు.
ఇక కొంతమందికి లీడర్స్ క్వాలిటీస్ కూడా ఉండాలి. లీడర్ క్వాలిటీస్ లేకపోవడం వల్ల కూడా బిజినెస్ అనేది డౌన్ అవుతుంది. ఇక మీరు బిజినెస్లో అడుగు పెట్టిందంటే ఒక లీడర్ అనుకోవాలా, మిమ్మల్ని మీరు ఒక లీడర్గా ఫీల్ అవ్వాలి. అసలు లీడర్ అంటే ఏంది, లీడర్ ఎట్లా ఉంటారు అనేది మీకు తెలియాలి. మీకు తెలియకుంటే మేము చాలా లీడర్ గురించి చాలా వీడియోస్ చేశాను, ఆ పాత వీడియోస్ చూడండి, మీకు చాలా బాగా నేర్చుకుంటారు. సో ఖచ్చితంగా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి మీరు మెయింటైన్ చేయాలి. మీరు మెయింటైన్ చేయకపోవడం కూడా అదొక మైనస్ అయిపోతుంది. ఎందుకంటే బిజినెస్ లీడర్ని బట్టి నడుస్తుంది, లీడర్ లేకుంటే బిజినెస్ లేదు. కాబట్టి మీరు కూడా ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఫస్ట్ నుంచే మెయింటైన్ చేసినానుకో మీ బిజినెస్ అనేది మంచిగా గ్రోత్ అవుతూ ఉంటుంది. ఇక కొంతమందికి చెడు అలవాట్లు ఉంటాయి, ఇక వాటిని మానేయకపోతే మాత్రం బిజినెస్ అనేది డౌన్ అవుతుంది. ఇక చెడు అలవాట్లు అంటే తెలుసు కదా, ఉదయాన్నే లేట్గా లేవడము, స్మోకింగ్ చేయడము, డ్రింకింగ్ చేయడము, సినిమాలు చూడడము, వీడియోస్ ఎక్కువ ఆన్లైన్లో ఉండడము, టీంని పట్టించుకోకపోవడము, ఇష్టరాజ్యం. కొంతమందికి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది అఫైర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేసినావు అనుకో ఏమవుతుంది, ఇవన్నీ చేసి నువ్వు బిజినెస్ మీద ఇంట్రెస్టే పెట్టావు ఫస్ట్. సో కాబట్టి ఈ కారణాలు కూడా చాలా అవుతాయి. ఎందుకంటే మీ డౌన్లైన్స్ కూడా మిమ్మల్ని చూస్తారు, మీరు ఏం చేస్తున్నారు అనేది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నీ దగ్గరికి వచ్చి చూడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పటికీ బిజీగా ఉన్నావనుకో ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమవుతుంది, మా అప్లైన్ మా సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏదో మెయింటైన్ చేస్తాడు, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, అందుకే మమ్మల్ని పట్టించుకుంటలేడని చెప్పి వాళ్ళకు ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇక ఆటోమేటిక్గా మిమ్మల్ని కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు, ఆటోమేటిక్గా మీ టీం కూడా డౌన్ అవుతుంది. ఇక కాబట్టి బ్యాడ్ హ్యాబిట్స్ ఎట్లాంటివి ఉన్నా కూడా వాటిని చూడండి, బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఎవరు ఉండరు. ఖచ్చితంగా కొంతమంది ఉంటారు బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, బట్ చాలామందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. బట్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఏం చేయాలి, వాటిని మెల్లమెల్ల వదిలేసేయాలా. బిజినెస్లో మంచిగా హానెస్ట్గా ఉండాలా, అప్పుడే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక బిజినెస్ అనేది ఎక్కువ పెరగాలంటే లీడర్స్ని తయారు చేయాలి. మీరు లీడర్ అవుతూ మీ కింద ఉన్న టీంలలో కూడా మంచి మంచి లీడర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళని ఏరాలే, వాళ్ళని లీడర్ని తయారు చేయాలి. లీడర్ అనేవారు ఇంటికాంచి తయారై ఎవరు కూడా రాలు, బట్ ఆ లీడర్స్ని మీరు బిజినెస్లో తయారు చేయాలి, వాళ్ళకు నేర్పించాలి. ఎడ్యుకేషన్ ఏంది, మోటివేషన్ ఏంది, బిజినెస్ ఏంది, బిజినెస్ ప్లాన్ ఏంది, ప్రోడక్ట్ ఏంది, ఎట్లా పని చేయాలి, రిజెక్షన్స్ ఏంది, ఇలాంటివన్నీ కూడా మీ ఎక్స్పీరియన్స్ అంటే మీరు నేర్చుకుంటూ వాళ్ళకు నేర్పియాలి. అట్లా నేర్పిస్తే మీ కింద ఉన్న డౌన్లైన్స్ కూడా మంచి లీడర్గా తయారవుతారు. వాళ్ళు లీడర్గా అయిననుకో ఇక వాళ్ళు మీతోటి ఎక్కువ అవసరం లేకున్నా కూడా వాళ్ళు బిజినెస్ని చాలా బాగా రన్ చేస్తారు, చాలా ముందుకు తీసుకొని వెళ్తారు. అందుకోసమే మీ బిజినెస్ ఒకవేళ పెద్ద కావాలంటే ఖచ్చితంగా ఫస్ట్ నుంచే మీకు వచ్చిన ప్రతి ఒక్క డౌన్లైన్స్ని ఒక లీడర్గా మీరు తయారు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఏ అయితే లోపాలు ఉన్నాయి కదా, ఈ లోపాల వల్ల బిజినెస్ అనేది పెరగకుండా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ లోపల ఇలాంటి ఏమైనా లోపాలు ఉన్నా, మీ డౌన్లైన్స్ దగ్గర కూడా ఇలాంటి లోపాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వారికి కూడా చెప్పండి, వారిని మంచిగా తయారు చేయండి. ఎందుకంటే ఈ బిజినెస్ అనేది చూడండి, మీరు మంచిగా తయారవుతూనే మీ కింద ఉన్న డౌన్లైన్స్ మంచిగా తయారవుతారు. మీకంటే ఒక డ్రీమ్స్ ఉంటేనే మీ కింద ఉన్న డౌన్లైన్స్ కూడా డ్రీమ్స్ అనేటివి ఉంటాయి. కాబట్టి మీకు ఏదైనా సాధించాలంటే వారు కూడా సాధించాలని ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఒక మంచి గోల్ పెట్టుకొని పని చేయండి. ఎలాంటి లోపాలు కూడా వాటిని తీసేయండి అండ్ మీ డౌన్లైన్స్ దగ్గర ఉండకుండా కూడా జాగ్రత్త పడండి. సో ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉంది ఈ వీడియో చేయడానికి, బట్ నాకున్న కొంత సమయంలో తక్కువ టైంలోనే ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పి ఈ వీడియో చేశాను. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వండర్ఫుల్ వీడియోస్ అనేవి ఇంకా వస్తుంటాయి. కాబట్టి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీరు ఏ సంస్థలో ఏ కంపెనీలో పని చేసినా కూడా ఖచ్చితంగా మీరు అందులో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. నేను మీ కాటా వెంకటేష్.